అయస్కాంతాల మాయా ప్రపంచం. ద మ్యాజికల్ వరల్డ్ ఆఫ్ మ్యాగ్నెట్స్. వినేష్ సర్ విశ్వన్ మరియు విశ్వవేధలను తన తోటలోకి ఆహ్వానించారు. ఈరోజు మనం ఒక మాయా వస్తువు గురించి నేర్చుకుందాం అని వినేష్ సర్ నవ్వుతూ అన్నారు. అది అయస్కాంతం అని వినేష్ సర్ ఒక చిన్న బార్ అయస్కాంతాన్ని చూపించారు. ఇది కొన్ని వస్తువులను తనవైపు ఆకర్షిస్తుంది. విశ్వన్ ఒక పిన్నును అయస్కాంతం దగ్గర పెట్టగా అది వెంటనే అతుక్కుపోయింది. విశ్వవేధ ఒక చిన్న నాణేన్ని పెట్టింది, కాని అది అతుక్కోలేదు. చూశారా, అయస్కాంతాలు లోహ వస్తువులను మాత్రమే ఆకర్షిస్తాయి. వినేష్ సర్ వివరించారు. ప్రతి అయస్కాంతానికి 2 ధ్రువాలు ఉంటాయి. ఉత్తర ధ్రువం N మరియు దక్షిణ ధ్రువం S. 2 వేర్వేరు అయస్కాంత ధ్రువాలు ఒకదానికొకటి ఆకర్షించుకుంటాయి. వినేష్ సర్ 2 అయస్కాంతాలను దగ్గరగా ఉంచారు. ఒక అయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువం మరొకదాని దక్షిణ ధ్రువానికి అతుక్కుంది. కాని ఒకే రకమైన ధ్రువాలు ఒకదానికొకటి దూరంగా నెట్టబడతాయి. వినేష్ సర్ 2 అయస్కాంతాల ఉత్తర ధ్రువాలను దగ్గరగా పెట్టారు. అవి దూరంగా జరిగాయి. అయస్కాంతం చుట్టూ ఒక అదృశ్య శక్తి ఉంటుంది. దానిని అయస్కాంత క్షేత్రమంటారు. వినేష్ సర్ ఒక కాగితంపై ఇనుప పొడిని చల్లారు. పొడి ఒక నమూనాలో అమరింది. ఈ నమూనా అయస్కాంత క్షేత్ర రేఖలను చూపిస్తుంది. అవి ఉత్తర ధ్రువం నుండి బయలుదేరి దక్షిణ ధ్రువం వైపు వెళ్తాయి. వినేష్ సర్ వేలితో రేఖలను చూపించారు. అయస్కాంతం లోపల ఈ రేఖలు దక్షిణ ధ్రువం నుండి ఉత్తర ధ్రువం వైపు ప్రయాణిస్తాయి. అవి ఎప్పుడూ ఒకదానికొకటి ఖండించుకోవు అని ఆయన వివరించారు. అయస్కాంతాలు మన దైనందిన జీవితంలో చాలా ఉపయోగపడతాయి. రిఫ్రిజిరేటర్ తలుపులు, స్పీకర్లు, క్రెడిట్ కార్డులు, ఇంకా చాలా వాటిల్లో. వినేష్ సర్ నవ్వుతూ అన్నారు. విశ్వన్ విశ్వవేధలు ఆనందంగా తల ఊపారు.